పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగా గీత గారు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గెలుస్తారండి. అంటే ఎంత మెజారిటీతో గెలుస్తారు? 50 నుంచి 70,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారండి. 50,000 ఓట్ల మెజార్టీ దగ్గర నుంచి 70,000 ఓట్ల మెజార్టీలో మధ్యలో గెలుస్తారు. అంటే నిన్న పోలింగ్ జరిగింది కదా, ప్రశాంతంగా జరిగింది? సూపర్ జరిగిందండి పోలింగ్. 81% పోలింగ్ జరిగిందండి. ఎన్ని గంటల వరకు జరిగింది? ఈవినింగ్ 6. ఏమైనా గొడవలు కానీ జరిగాయి? గొడవలు గట్రా పిఠాపులో ఏం జరగలేదు. పిఠాపు నియోజకవర్గంలో చుట్టుపక్కల కూడా గొడవలు జరగలేదు. అంటే బూత్ దగ్గర వంగ గీత గారు రెడ్ కండువ వేసుకుని ఉంటే ఇది వేసుకోవద్దు పార్టీ గుర్తు అనేది కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరినంట? అంటే బూత్ దగ్గర వంగ గీత గారు రెడ్ టవాల్ వేసుకుని ఉంటే వద్దు ఇది వేసుకోవద్దు ఇది పార్టీ గుర్తు అన్నారు కదా, ఒక వీడియో వచ్చిందండి. అది కరెక్ట్ అంటారు? అది నార్మల్గా అసలు ఆ కొండవ వేసుకోవద్దు అని చెప్పడానికి ఆవిడ టవల్ మామూలుగా నా పార్టీ గుర్తు అంటే చేతి మేము మోరు గట్ట లేదు కదండి. టవల్ సామాన్యంగా వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు, పని చేసే వాళ్ళు కానీ ఎవరైనా వేసుకోవచ్చు. అంటే కొందరు ఏమంటున్నారు అంటే ఫ్యాన్ కూడా బొత్తులలో ఉంటుంది కదా, అది కూడా గుర్తే కదా అంటున్నారు. ఫ్యాను సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది కదా, అది కూడా గుర్తే కదా? అలా అవునండి. ఎలాగొద్దండి, అలా అవ్వదు కదా. చెప్పండి ఇంకేంటి. మళ్ళీ వంగ గీత గారిని డిప్యూటీ సీఎంగా ఎమోషనల్గా కూడా అయింది కదా. అవునండి. దానివల్ల అంటే వైసీపీ నెగ్గాలి కదండి. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ పార్టీ చంద్రబాబు నాయుడు జగన్ గారు అనౌన్స్మెంట్ చేశారు. పార్టీ మెయిన్ నెగ్గాలి కదండి. నెగ్గిన తర్వాత డిప్యూటీ సీఎం ఇస్తాడు. పార్టీ రావాలి కదా. రాదండి, రాదని కదా చెప్తుండే. పార్టీ రావాలి కదండి. పార్టీ నెగ్గితే అప్పుడు డిప్యూటీ సీఎం ఇస్తాడో లేకపోతే హోమ్ ఇస్తాడో. పార్టీ నెగ్గిన బట్టి. పార్టీ రాకుండా ఇస్తానంటే ఏంటండి? పార్టీ రావాలి కదా మెయిన్. పార్టీ లేకుండా ఎలా ఇచ్చేస్తారండి? ఇప్పుడు ఆవిడకి ఇస్తానన్నారు కదా, వాగ్దానం చేశారు. పార్టీ రావాలి కదా. పార్టీ అంటూ ముందు నెగ్గాలి కదండి. డిప్యూటీ సీఎం ఇస్తాడు, పార్టీ నెగ్గిద్దాను కదండి. ఇప్పుడు ఓడిపోతే ఏమి ఇస్తారండి? ఆయనకే దిక్కులేదు ఒకటి. అంటే వైసీపీ వాళ్ళు కొందరికి మాత్రం డబ్బులు ఇచ్చి కొందరికి డబ్బులు పోవడం వల్ల వైసీపీకి ఏమైనా మైనస్ అవుతుందండి. మొన్న ఇక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చారు. పార్టీ ఆఫీస్కి వచ్చి లేడీస్ అందరూ డబ్బులు ఇవ్వలేదు మాకు అన్నారు. పోలీసులు తీసుకొచ్చి కొట్టించారు. అదొక కొద్ది వరకు డబ్బా. ఈ లోపల ఇచ్చిన డబ్బులు కౌన్సిలర్లు కానీ వచ్చిన వాళ్ళు కానీ అదే ఏ వార్డుకి ఆ వార్డు ఉంటారు చూడండి, వీళ్ళ కొమ్మప్పుకు అయిపోయి దెబ్బ వేయడం కట్టలేదు. ఇలాంటివి జరిగాయి. అర్థమైందండి. ఇప్పుడు డబ్బులు ఓటు మీకు ఇచ్చారు, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు. మేము మనోడు కాదు, క్యాండిడేట్ అని కాదు. అదే జనసేన ఉందండి, పంచిపెట్టారు. ఓటు 1500 పంచిపెట్టారు. మొత్తం ప్రతి వాళ్ళకి వాళ్ళే కాదు, ఇళ్ళ కాదు, ఏజినోడికే కాదు, ఏజినోడికి కాదు, పార్టీ కాదు, ఇళ్ళ కాదు. మొత్తం 1500 డబ్బులు కూడా అందరికీ చేరేయండి. ఇవి ఉన్నాయనుకోండి, అది తెలుగుదేశం క్యాండిడేట్ ఇవ్వకూడదు. సార్ ఈడు వేస్తాడు, ఈడేడు అలా కొన్ని డబ్బులు చెల్లజేదు, కొన్ని డబ్బులు స్కామ్ జరిగాయి. అంటే కొన్ని పోలింగ్ సెంటర్లో కరెంట్ కూడా లేదన్నారు కదా, అంటే నిజమేనా? కొన్ని పోలింగ్ సెంటర్లో కరెంట్ లేదండి. కొన్ని పోలింగ్ సెంటర్లో అసలు కరెంటే లేదండి. పోలింగ్ అయితే బ్రహ్మాండంగా జరిగిందండి. కరెంట్ ఉన్నా లేకపోయినా పోలింగ్ బట్టి బ్రహ్మాండంగా జరిగిందండి. సూపర్ జరిగింది పోలింగ్. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? పిఠాపురం కేంద్రం నుంచి 500 కోట్ల నిధులు శాంక్షన్ చేశారు మోడీ గారు. పిఠాపురం నెగ్గితే పనులు చేస్తారండి, దానికైతే కన్ఫామ్. అంటే పిఠాపురంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? పిఠాపురం సమస్య అంటే పిఠాపురం ఫ్యాక్టరీ ఒకటి లేదండి. అదే వర్కర్స్ ఇప్పుడు అది ఉంది, ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు 3,000 కుటుంబాలు పనిచేసి ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయిందండి. అలాంటి ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీలు రావాలండి. పిఠాపురం ఇండస్ట్రీలు లేవు కదా. ఇండస్ట్రీలు వస్తే ఇప్పుడు ఫ్యాక్టరీనే ఉందనుకోండి, ఏదో పిఠాపురం ఎంతో కొంత అభివృద్ధి జరిగి వ్యాపారాలు కానీ కుటుంబాలు కానీ ఇలాంటివన్నీ కూడా కొద్దిగా అభివృద్ధి జరుగుతుంది. సామర్లకోట రోడ్ అసలు ఇప్పుడు పోలేదండి. ఎప్పుడు వేసారండి బ్రిడ్జి? 5 సంవత్సరాల ముందు వేసారు బ్రిడ్జి. అది 5 సంవత్సరాలు అయిందండి పోయి బ్రిడ్జి. జగన్ గారు ఎక్కినప్పుడు పోయింది బ్రిడ్జి. ఇంకా జగన్ గారు అయిపోయింది, పరిపాలన అయిపోయింది, బ్రిడ్జి లేదు, ఏమీ లేదు. ఊళ్ళో బస్ స్టాండ్ అవి పిఠాపురంకి వచ్చేటప్పుడు కొద్దిగా అన్నీ నీట్గానే ఉంటాయండి. బస్ స్టాండ్ అవి చూసారు లేదో కానీ మీరు, అన్నీ నీట్గానే ఉంటాయండి. అదండి ఫ్యాక్టరీ ఇండస్ట్రీలు రావాలండి పిఠాపురంకి. ఒక ఫ్యాక్టరీ అన్నా ఉంటే పిఠాపురానికి కుటుంబం వర్కర్స్ కుటుంబాలు ఇప్పుడు ఉందండి. ఇక్కడి నుంచి వెళ్ళి కాకినాడ వెళ్ళి సప్పారం వెళ్ళి పని చేసుకుని బతుకుతున్నారు. అదొక ఇక్కడ ఉందనుకోండి, చుట్టుపక్కల ఈ ఏరియా ఒక నియోజకవర్గం ఫ్యాక్టరీ కానీ ఏదైనా ఉందనుకోండి, ఇక్కడ డెవలప్మెంట్ అవుతుందండి చుట్టుపక్కల ఏరియాకి. జగన్ గారు 175కి 175 అన్నారు కదా, ఇప్పుడు రావాలి కదండి. ఓన్లీ 25 వస్తే గొప్ప అండి. అలా జరిగిందండి ఎలక్షన్. అంటే అభివృద్ధి నేను చేసింటేనే మీరు ఓటేయండి మీ బిడ్డకి. అభివృద్ధి చేస్తేనండి. అభివృద్ధి ఏం చేశారండి? అంటే పథకాలు కానీ పథకాలు ఏం చేశారండి? పథకాలు దేనికి పెట్టండి? అసలు మామూలుగా పథకాలు దేనికి పెట్టాడు అసలు? అంటే వాళ్ళకి ఆసరా ఉంటుందని ఆసరా ఇచ్చాడండి. దేనికంటే ఆసరా దేనికంటే అసలు పథకాలు పెట్టిన పథకాలే సరిగ్గా కరెక్ట్ కాదండి. పథకాలు ఏం పెట్టాడు చెప్పండి?
అమ్మఒడి పెట్టాడు పథకం, అది వస్తుంది. వాళ్ళు వస్తలేదు. ఈ లోపలేమో ఈ ఏంటిది కరప్షన్ ఎక్కువైపోయిందండి. ఇప్పుడు ఉందనుకోండి, వైన్ షాప్ ఉందనుకోండి ఒక సపోజ్కి, ఇక్కడ టైమింగ్ అండి 11 గంటలు వేస్తారండి, 9 గంటలకి దగ్గర క్లోజ్ చేస్తున్నారండి. ఒక్కోసారి 8 అండి, టైమింగ్స్ లేవు, దానికి పాడు పద్ధతి లేదు. బారుకాడికి వెళ్తున్నాండి, బారు పాడుకున్నవాడు ఏం చేస్తారండి, 150 300 తీసుకుంటున్నారు, ఈ డబ్బులు తీసుకున్నారు, దాని మీద డబ్బులు పెడుతున్నారు. దానికి ఏంటండి ఈ 1500 వస్తుంది అనుకోండి, అమ్మకు 1500 చేస్తున్నాయండి, బాబు జేబుల నుంచి 3000 పోతున్నాయి. అదండి. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తారండి. అంటే బాబు గారు చెప్తారు కానీ చేయరని అంటున్నారు కదా. బాబు గారు చెప్తారు, చేయడానికి ఏం లేదండి. ఇటుపు మరి పవన్ కళ్యాణ్ గారు కలిసారు కదండి, ఇటుపు బాగుంటుంది అనుకుంటాం. మా పిడపని చదువుకుని బాగుంటుందండి, పవన్ వస్తారు కదా. ఈసారి కొత్త మారుతుందండి. ఇప్పుడు అంతా 21 సీట్ ఇచ్చారండి ఆయనకి, 18 సీట్లు కన్ఫామ్గా వస్తాయండి. లేదా 15 వచ్చినా 14 వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నెక్స్ట్ చేసి జనరేషన్ యూత్ అండి ఇప్పుడు అంతా. అలా ఎవరు ఆలోచించడం లేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తుంది కాబట్టే సీట్లు ఈ సపోర్టింగ్ ఉంది కాబట్టి కుర్రోళ్ళు గట్రా ఇప్పుడు ఆలోచించి, ఇప్పుడు ఇది వరకులో ఎవరో ఓట్లు వేయట్లేదు, సీట్లు కొద్దిగా ఆలోచించి ఇవన్నీ ఓటేయడం బట్టి ఉంటుందండి. అదే మీకు టీడీపీ వేరేగా పోటీ చేసి జనసేన వేరేగా పోటీ చేస్తారండి, వీళ్ళిద్దరు కొట్టుకుని వైఎస్ఆర్ కొట్టుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిపి పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ సీట్లు రావడం జరుగుతుందండి. 110 సీట్లు వస్తాయండి. అదే ఏంటి కష్టం ఉండేదంటే నీకు అర్థమైందండి. యూత్ వేస్తారు, పెద్దోళ్ళు లాంటి ఆయించరు. ఇప్పుడు టీడీపీ ఉందనుకోండి, వర్గం ఓట్లు ఇంకా మనం ఏం చెప్పినా ఆలకించరండి, దానికే పెడుతుంది. పెద్దోళ్ళు లాంటి ఉన్నారనుకోండి ఆలకించరు. మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అది తెలుస్తలేదని గడిచిపోతుందా లేదు చూస్తారు, కానీ వెనకాల ఫ్యూచర్ చూడరండి. ఇప్పుడు నేను వచ్చారనుకోండి, ఫ్యూచర్ చూపిస్తారని ఒక హోప్స్ ఉన్నాయండి దీని మీద. దానివల్ల నెక్స్ట్ జరిగి రాబోయే కాలానికి మంచి నాయకుడు అవుతాడని మేము అందరం ఆశిస్తున్నామండి. అంటే కొన్ని తోన్ల గొడవలు జరిగాయి కదా, అవి మీరు ఎప్పుడైనా చూసారా? ఇలా జరిగాయి ఎప్పుడైనా ఎలక్షన్స్? ఇక్కడ ఎలక్షన్స్ అప్పుడు ఎప్పుడు గొడవలు జరగలేదు, చిన్న జరిగాయి కానీ పెద్ద గొడవలు ఆడి ఇక్కడ పిడమ నియోజకవర్గానికి వచ్చి కాకుండా పక్కల నియోజకవర్గాలలో జరిగాయి కదా. అవును జరిగాయండి, జరిగాయండి. అది మామూలు అండి. మాకు తరచూ ఎలక్షన్ చెప్పి చుట్టుపక్కల చూసి గొడవల్లో తరచూ ఎలక్షన్ జరిగే గొడవలు అండి. మళ్ళీ ఈసారి పోలింగ్ పర్సెంట్ ఎక్కువ ఉంది అంటున్నారు కదా. పోలింగ్ పర్సెంట్ 84% జరిగిందండి ఈసారి పోలింగ్ పర్సెంట్. అంటే లోకల్ వాళ్ళే కాక దూరం నుంచి కూడా చాలా మంది వచ్చారండి. అమెరికా దగ్గర ఇక్కడ పిఠాపులో ఓటు ఉన్న వాళ్ళు, ఎక్కడ అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళు వచ్చి ఓట్లు కూడా వేసారు ఈసారి అండి. పవన్ కళ్యాణ్ నిలబడ్డారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ఓట్లు, హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంకో కంట్రీస్ ఉన్న జాబ్ చేసిన కుర్రోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అక్కడ స్థిరపడినా ఈసారి పవన్ కళ్యాణ్ చేశారు కాబట్టి పోలింగ్ ఎక్కువ జరిగింది. ముందుసారి 70% జరిగిందండి పోలింగ్ ముందుసారి జరిగినప్పుడు ముందు ఎలక్షన్కి. ఈసారి 84% అంటే 14%. అబ్బాయి గారు, పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగా గీత గారు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గెలుస్తాడండి. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తారు? 1,00,000 అంటున్నారు కానీ 50 పైన వస్తుందండి. నిన్న పోలింగ్ జరిగింది కదా, ప్రశాంతంగా జరిగిందే? ఇక్కడైతే ప్రశాంతంగానే జరిగింది. ఏమైనా గొడవలు కానీ గొడవలు గట్టా ఏమీ లేవు. రాత్రి 9:30 దాకా చక్కగా అందరూ లైన్లో నిలబడి చక్కగా ఓటుని వినియోగించుకున్నారు. చాలా బాగా పోలింగ్ జరిగింది, చాలా ఇది చేశారు, అంతా బాగుంది. 9 నేను ఓటు అయిపోతే 7:30 అయింది ఆ బూత్ దగ్గర. ఇంకో బూత్ దగ్గర అయితే 9 అయింది, 9 గంటల వరకు. అంటే ఓటర్స్ ఎక్కువ ఉన్నారు, ఎక్కువ అందరూ కూడా ప్రతి ఒళ్ళు ఓటుని వినియోగించుకున్నారు. అంటే ఇంత ఓటింగ్ శాతం ఎప్పుడైనా వచ్చిందా? నా అభిప్రాయం అయితే ఇంత ఓటింగ్ శాతం ఇప్పుడు ఉండదని అనుకుంటున్నాను. మరి ఎంత వచ్చిందని మాకు తెలియదు కదా. అంటే ఇప్పుడు లోకల్ వాళ్ళే వచ్చినారా, అంటే వేరే దూరం నుంచి కూడా వచ్చేసారా? పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చాలా దూరం నుంచి వచ్చేసారు, ఓటు చాలా గొప్పగా వేస్తారు. అందరూ కూడా ఏంటంటే అతను చేసిన మంచి అభివృద్ధి ఎక్కువ ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఒక నమ్మకం ఏర్పరచుకున్నాడు నమ్మకం. ఎందుకంటే అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టి కౌలు రైతులు డబ్బులు ఇచ్చి అతను డబ్బులన్నీ ఇచ్చి నమ్మకం ఏర్పరచుకుని, ఎందుకంటే అండి అతను చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన చూడడానికి వెళ్ళాడు. ఎవరైనా ఇంకో రాజకీయ వ్యక్తి అయితే ఏం చేస్తాడంటే అతనితో చర్చలో ఉన్నాడు, ఇతను బాగానే లోపల ఉన్నాడు, మనం బలపరుపుకోవచ్చు, మనం బాగా ఇది అవ్వచ్చు, పార్టీ నిలబెట్టుకోవచ్చు అని సైడ్ అవుతాడు పరామర్శించి. అతను అలా కాదు, మానవత్వంతో బయటకు వచ్చి పొత్తుని ఓకే చేశాడు. నేను కంపల్సరీ మేము పొత్తులో ఉన్నాం, ఆయనకి సపోర్ట్ చేస్తున్నానని ఆయన బయటకు వచ్చి ఆయన వచ్చేసాడు. అది అతని యొక్క నిజాయితీ.
ఆ నిజాయితీని ప్రజలు గమనించారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు సానుభూతి పెరిగింది, ప్రజల్లో సానుభూతి పెరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఆ మాట అన్నాడో తెలుగుదేశం పార్టీకి బలం పెరిగింది. దాని మీద ఏంటంటే కూటమి బాగుంది, ఎన్ని సీట్లు వస్తాయన్నది ఎవడో తెలదనుకోండి. కూటమి బాగుంది, తెలుగుదేశం బయటలు బాగుపడ్డాయి. ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ డెఫినెట్లీ. అంటే కొద్దిగా కరెంటు కూడా లేదు, కొద్దిగా చీకట ఉండేదని అంటున్నారు కదా బూతులలో. లేదు ఏమో కానీ ఆ మాట ఎవరు అనలేదు. మేము ఓటేసిన బూత్లో 7:30 వరకు ఉంది, కరెంట్ ఉంది, లైన్ ఎంత ఉన్నా సరే. నాతో పాటు అలాగా మేము 3 గంటల సేపు లైన్లో నుంచి ఓటేసాం. కారణం ఏంటంటే ఓటింగ్ పెరిగింది, ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకున్నారు. నా అభిప్రాయం ప్రకారంగా అయితే ఓటింగ్ పెరిగిందని అనుకుంటున్నాను. వైసీపీ వాళ్ళు కొందరికి మాత్రం డబ్బులు ఇచ్చి కొందరికి ఇవ్వలేదు అన్నారు, దానివల్ల వైసీపీకి ఎఫెక్ట్. చాలామంది అనుకున్నారు. చాలామంది ఏం చేశారంటే మాకు కొంతమంది డబ్బులు ఇవ్వలేదు, కొంతమంది డబ్బులు ఇచ్చారు, దాని మీద ఇదిగా ఉందంటే ప్రజలు టాకు. మనకి వెళ్ళం కదా, మనం చూడం, మన వ్యాపారం మనం చూసుకుంటాం. ప్రతి వాళ్ళు అనుకున్నారు అలా. కొంతమంది డబ్బులు ఇవ్వలేదు, కొంతమంది డబ్బులు ఇచ్చారు, దాని మీద వైసీపీ ఓట్లు పోయాయి అన్నట్టుగా అనుకున్నారు. మనకు తెలియదు ఆ విషయం. నిన్న వంగగీత గారు బూత్ దగ్గర 2 కండువా వేసుకుని ఉంటే ఇది పార్టీ గుర్తు వద్దు తీసేయండి అని అన్నారు కదా, దానిపైన మీరేమంటారు? అది మనం చూడలేదు, సెల్లో వచ్చింది. అంటే ఎర్రతవాలు వేసుకుని ఉన్నాడు అని ఆవిడ అంటాం. అది అతను బూత్ ఏజెంట్ ఏమో బయటికి వెళ్ళిపోమంటాం, అతను ఎర్రతవాలు తీసేస్తాం. నేను సెల్లో చూశాను, అక్కడ వరకే తెలుసు మనకి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం చెప్పలేము. అంటే మనకు తెలియదు కదా బూత్గా. ఆవిడ బూత్ దగ్గరికి వచ్చింది, అతను చూసి ఏదో అన్నది. అంటే కొందరు ఏమంటున్నారు, రెడ్ కండువా గుర్తు అయితే ఫ్యాన్ కూడా సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది కదా బూతులలో, మరి అది కూడా గుర్తే కదా అని అంటున్నారు. ఆ విషయం అయితే మనకు బూత్గా తెలదు, లేనిపోయి మనం మాట్లాడకూడదు. మనకు తెలుసున్నాయి, మనం మాట్లాడాలి. అందుకని ఏంటంటే అది ఇంకేంటి అంటే వంగగీత గారిని డిప్యూటీ సీఎంగా చేస్తానని జగన్ గారు చెప్పారు కదా, అంటే దాని తర్వాత ఏమన్నా మారింటారంటావా? డిప్యూటీ సీఎం కింద ఆయన అన్నాడు కదా, ఇక్కడ గెలలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచాడు, నెక్స్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కన్ఫామ్, అందులో తేడా లేదు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు అక్కడ ఆర్డర్ వేస్తాడు, ఇక్కడ అమలు పరుస్తారు. ఎందుకంటే పొత్తులో ఉన్నారు కదా, అది మాత్రం కరెక్టే. అంటే లాస్ట్ రోజు వంగగీత గారు ఎమోషనల్ అయ్యి చెప్పారు కదా, ఎమోషనల్ అయ్యి మాట్లాడారు కదా. ఎమోషనల్ అయ్యి మాట్లాడారు, జగన్ గారు అన్నారు, అంతా జరిగింది. ఏంటి ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే డిప్యూటీ సీఎం కింద పంపిస్తా అన్నారు. అవును, ఇప్పుడు ఆవిడ గెలిచిందో లేదో ఆవిడకి తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా గెలిచింది లేదని మా అభిప్రాయం. ఏంటంటే ఓటింగు బాగా పడింది, ఇంకా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, డిప్యూటీ సీఎం ఆయన అవుతాడు. అంటే సీఎంగా ఎవరు కావాలనుకుంటున్నారు? సీఎంగా ఎవరు కావాలని అనుకోవడానికి మరి చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని అనుకున్నాను. అంటే జగన్ గారు అభివృద్ధి బాగాలేదంటారా? బాగోలేదు అంటే అండి, ఆయన అక్కడ ఏం చేస్తున్నాడో తెలియదు కదండి. మయాన్ ఉన్నవాళ్ళు ఆయనకి బ్యాడ్ చేశారండి. ఇప్పుడు ఏంటంటే సీఎం గారు ఈ పథకాలు పెట్టి డబ్బులు నొక్కి ఇవన్నీ చేశారంటే, అది ఇప్పుడు నేను ఎవరికైనా 10 రూపాయలు ఇమ్మని ఇచ్చానంటే అతను ఇచ్చేయడో లేదో ఆయన తెలుసుకోవాలి కదా, నేను తెలుసుకోవాలి కదా. ఇప్పుడు 100 రూపాయలు పలానా వాళ్ళకి ఇమ్మంటాను, ఒక వ్యక్తి 100 రూపాయలు ఇచ్చి అతనికి ఇవ్వమంటే అతను ఇచ్చేయడం లేదు తెలుసుకోవాలి కదా. అది అంటే సీఎంగా అయితే చంద్రబాబు నాయుడు కావాలంటే, ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంట. ఇక్కడ సీఎం ఎవరు అవుతారన్నది మనకు తెలియదు. అంత నాలెడ్జ్ మన రాజకీయ నాయకులు ఏం కాదు. మన తెల్లాలైతే కూరగాయల వ్యాపారం చేసుకుంటాం. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఇది వరకు నేను ఎన్ని సంవత్సరాలు బట్టి ఓటేసిన కాలంలో మీ ఛానల్ వాళ్ళు ఎప్పుడు వచ్చి అడగలేదు. ఛానల్ అంటూ పిడాపురం అడుగే పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే నిలబడతారన్నారో రోజుకొకరు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు పిడాపురం నిలబడటం కూడా మా అందరికీ కూడా చాలా మంచిది, అభివృద్ధి అవుతుందని. ఎందుకంటే ఇప్పుడు వచ్చి పిడాపురం ఎన్నాళ్ళు నా చిన్నప్పటి నుంచి అలా ఉండిపోయింది, అభివృద్ధి లేదు. ఆయన వస్తే కొంచెం అభివృద్ధి అన్న మా ఆశ. అభివృద్ధి అవుతుంది. అంటే పిఠాపురంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? చాలా ఉంటాయి, 1-2 చాలా ఉంటాయి సమస్యలు. అంటే ఏముండేది అవి మనం చెప్పాలి అంటే ఇప్పుడు మనకి అంత నాలెడ్జ్ లేదు పలానా. ఎందుకంటే మనం అందులో తిరుగుతాం అనుకో, పలానా బ్రెయిన్లో ఉంటుంది. మన వ్యాపారం మనం చూసుకుంటున్నాం. అభివృద్ధి అయిన తర్వాత చేసిన తర్వాత పలానాది ఆగిపోయిన తర్వాత ఆయన చేసాడు, పలానా చేసాడు అని అప్పుడు తెలుస్తుంది. అంటే
ఇక్కడ శక్తిపీఠం ఉంది కదా, దాన్ని బాగా అభివృద్ధి చేస్తానన్నాడు ఆయన. మా నమ్మకం అంతా ఏంటంటే ఆయన రావాలి, ఇక్కడ ఎమ్మెల్యే అవ్వాలని కోరుకున్నది ఏంటంటే ఎవరో మనవాళ్ళు కాదు, ఇప్పుడు ఎవరో ఇది కాదు, ఎవరి పార్టీకి ఇది కాదు, వ్యక్తి ముఖ్యం మాకు. ఎందుకంటే పలానా వ్యక్తి ఉంటే మాకు మంచి చేస్తాడన్న అభిప్రాయం అంతే. పలానా వ్యక్తి వస్తే మాకు డెవలప్ అవుద్ది, ఆయన అయితే కొంచెం ఇది చేస్తాడు ముందు. ఆయన చాలా ఎందుకంటే నమ్మకం నిలబెట్టుకున్నాడు. ఆయన నమ్మకం నిలబెట్టుకున్నాడు, నిజాయితీ అనేది ప్రజల్లో ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు వస్తే పలానా చేస్తాడు అన్న నమ్మకం కలిగింది ప్రజలు, అందుకనే గ్లాస్గా ఇస్తారు అందరూ. అంటే పెద్దోళ్ళు కానీ యువకులు కానీ అందరూ వేస్తారు అనుకుంటున్నాను నేను చెబుతూ. ఎందుకంటే కొంచెం టాక్ ఉంటుంది కదా, మనం చూస్తాం చేస్తామా. నేను 3 గంటల సేపు అయింది వెళ్ళి, ఖాళీ లేదు, 2-3 సార్లు తిరిగాను. అలాగే ఉంది ఆయన. అమ్మ ఒకవేళ ఓటు వేయడానికి కుదరదేమో గడేస్తారేమో అని అలాగే నుంచున్నాను. 4 గంటలకు వెళ్ళాను, 7:30 బయటకు వచ్చాను. పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగింది, చాలా బాగుందండి. నిన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు పిఠాపురంలో? పవన్ కళ్యాణ్ గెలుస్తారండి. అంటే పోలింగ్ ప్రశాంతంగా జరిగిందా? ప్రశాంతంగానే జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తారు? ఒక 50,000 మెజార్టీతో నెక్కుతారండి. అంటే కొన్ని తాన్లా కరెంట్ లేదని, కొన్ని చీకటి ఉందని అన్నారు. అదే చిన్నవి జరిగాయి కానండి, టోటల్గా ప్రశాంతంగానే జరిగింది. అంటే వంగ గీత గారు కొందరు మందికి డబ్బులు ఇచ్చి కొందరికి ఇవ్వలేదని వైసీపీ వాళ్ళు ఆమె వద్దుపోయి అంటే జనాలు వెళ్ళారు కదా, గొడవ చేశారు కదా. దానివల్ల వైసీపీకి ఎఫెక్ట్ ఏంటదా? వైసీపీకి ఎఫెక్ట్ ఏమి ఉండదండి, దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు. అవి మ్యాక్సిమం అందరికీ డబ్బులు పంచారండి వైసీపీ వాళ్ళు. కొన్ని చోట్ల ఉన్న అక్కడికి ఎవరికైనా అందకపోతే చిన్న విషయస్ అవి వాటి వల్ల ఓట్ బ్యాంక్ ఏమి లాస్ అవుతుందండి. వైసీపీకి పడి ఓట్లు వైసీపీకి పడతాయి, అదేం పెద్ద విషయం ఏం కాదండి. అంటే బూత్ కాడ వంగ గీత గారు రెడ్ కండువా వేసుకుని అది పార్టీ గుర్తు కదా, తీసేయండి అన్నారు కదా. రెడ్ కండువా వేసుకున్నారు అంటే అది కండువా కాదండి, అది టవల్. అదే టవల్ వేసుకుని వచ్చారు. ఆ కలరు జనసేన కలర్ ఉందని జనసేన టవల్ తీసేయమంటే వైసీపీ కలర్ ఉన్నది ఏదో టవల్ వేసుకుంటారు, లేకపోతే బట్టలు వేసుకుంటారు. అవి కావాలని చేసే విషయస్ అండి. అది ఓర్చుకోలేక ఇక్కడ జనసేన ప్రభావాన్ని ఓర్చుకోలేక చేసే విషయస్ అంతే. ఏమంటారంటే ఫ్యాన్ కూడా ఉంటాయి కదా బూతులలో, అది కూడా అదే అండి. అవి ఏంటంటే ఇక్కడ జనసేన ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల దాన్ని ఓర్చుకోలేక ఆ రకంగా ఏదో రకంగా చేయడానికి చేసి చీప్ ట్రిక్స్ తప్ప అంతకన్నా ఏం కాదు. అంటే జగన్ గారు డిప్యూటీ సీఎం చేస్తే వంగ గీత గారిని అన్నారు కదా, ఆమె ఇంకోటి వంగ గీత గారు ఎమోషనల్గా అవి కూడా చెప్పారు కదా. అంటే దానివల్ల ఏమన్నా వైసీపీ ఉంటుంది అనుకుంటున్నాను? అవన్నీ డ్రామాలండి. ఏదో రకంగా పవన్ కళ్యాణ్ బ్యాంకుని పోగొట్టినది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అవదండి. ప్రజలు ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ, అదే జరుగుతుంది. అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు మాత్రమే ఓట్లు వేసారా, లేకపోతే దూర ప్రాంతాల నుంచి కూడా చాలా ఎక్కువ బాగా వచ్చారండి జనాలు. ఎలాంటి గొడవలు ఏమిటో చిన్నవి జరిగినా అవి కామన్ అండి. టోటల్గా అయితే ప్రశాంతంగానే జరిగింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు అంటే అభివృద్ధి చేస్తారనుకుని నమ్మి అందరూ ఓట్లు వేసారండి, చేస్తారని నమ్ముతున్నాం కూడా. ఒకవేళ సీఎంగా అయితే ఎవరు కావాలనుకుంటున్నారు? సీఎంగా అయితే ఇప్పుడున్న పరిపాలన బట్టి కొంచెం మారితే బాగుంటుందని అనుకుంటున్నాం. మరి మనం చూడాలండి ఎవరు వస్తారో. మనం అంటే పథకాలు కానీ అవి కానీ కరెక్టే, పథకాల వరకు కరెక్టే కానీ మిగతా పరిపాలన టోటల్గా చూసుకుంటే కొద్దిగా మైనస్గానే ఉంది. పథకాలు ఒకటే అయితే అవ్వదు కదండి. ఇన్కమ్ సోర్స్ లేవు, ఉపాధి లేదు, తర్వాత ఎవరికి ఉద్యోగాలు లేవు. టోటల్గా ఓన్లీ పథకాలు తప్ప ఎటువంటి ఆదాయ మార్గాలు లేవు. అభివృద్ధి లేదు. ఇన్కమ్ సోర్స్ చూపించాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, అభివృద్ధి చేయాలి. అందుకనే గవర్నమెంట్ మారితే బాగుంటుందని అనుకుంటున్నాను. పెట్టింది ఏ గవర్నమెంట్ అయినా మరి ఆ పథకాలు ఒకరిని బట్టి ఒకరు అలా పెంచుకుంటూ పోతున్నారు. మరి ఎంతవరకు ప్రభావితం చేస్తే చూడాలి. అన్న
పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తావు, వంగ గీత గారు గెలుస్తావు? పవన్ కళ్యాణ్. మన నిన్న పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. బాగా జరిగింది. ఎన్ని గంటల వరకు జరిగింది పోలింగ్? రాత్రి 11:30 అయింది. 11:30. 3-4 వార్డులు 11:30 వరకు జరిగాయి. ఎలాంటి గొడవలు కానీ అసలు గొడవలు కానీ గోల కానీ అసలు ఏమీ లేదు. ప్రశాంతంగా అంటే కొన్ని దానిలో కరెంట్ లేదు, కొద్దిగా చీకట్లో ఉంది. చిన్నగా ఒక్కొక్క ఆరు మరి కరెంట్ పోవచ్చు రావచ్చు, దానికి తగ్జేషన్ ఏం కాదు, అది పెద్ద ఇష్యూ కాదు. నిన్న వంగ గీత గారు గుర్తు కాడ ఏమన్నారంటే రెడ్ కండువ పార్టీ గుర్తు వద్దన్నారు కదా, దానిపైన మీరేమంటారు? ఏం గుర్తండి? అది రెడ్ కండువ వేసుకుని ఉంటే వద్దు, ఇది పార్టీ గుర్తు అన్నారు కదా. అది పార్టీ గుర్తు అంటే ఒక అబ్బాయి తెలియక కాదు, మామూలుగా ఓటైనాకి వచ్చాడు. అది వీళ్ళు విషయం చేయకూడదు దాన్ని విషయం చేస్తే కుర్రోళ్ళు ఏదో అంటాడు, అది గొడవ తెచ్చుకున్నా తప్ప వేరేది ఏం కాదు కదా. ఒకవేళ కండువ పార్టీ గుర్తు అయితే ఫ్యాన్ కూడా పార్టీ గుర్తు కదా, బూతులలో ఉంటాయి. పార్టీ గుర్తు మరి ప్రతిదాని ఫ్యాన్ ఇల్లు ఉన్నదో ఇలా ప్యానం చూపెడుతుంటే మరి ఆ ప్యాన్కి వేసినట్టే కదా మరి గుర్తు, మరి వాళ్ళు చూపెట్టినట్టే కదా, మరి ఆ ప్యాన్ కూడా ఇప్పేయాలి కదా మరి. అది మళ్ళీ వంగ గీత గారు ఎమోషనల్ స్పీచ్ చెప్పారు. ఇంకోటి డిప్యూటీ సీఎం చేస్తానని జగన్ గారు అన్నారు. ఆ పార్టీ రావాలి కదా డిప్యూటీ సీఎం ఏమో నాకు. అదేండి డిప్యూటీ ఏదనవచ్చు రాకపోతే. మళ్ళీ వంగ గీత గారు నేనే గెలుస్తాను అంటుంది. వంగ గీత ఆవిడ అభిప్రాయం ఆవిడది, నెగ్గింది ఏముంది, నెగ్గదండి ఆవిడ. పవన్ కళ్యాణ్ అయిపోయింది ఆల్రెడీ. జనసేన ఎంత మెజారిటీతో వస్తుందండి? ఎక్కువ మన ఏపీ నెంబర్ 1 స్థానం మన పవన్ కళ్యాణ్ ఉంటుంది. ఇదే నెంబర్ 1 వస్తుంది అన్ని నియోజకవర్గాలలో. అన్ని నియోజకవర్గంలో ఏపీ మొత్తం మీద ఎక్కువ మెజారిటీ పవన్ కళ్యాణ్కి వస్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? మా ఆల్రెడీ గ్యారంటీ మాకు ఇచ్చాడు, పిఠాపురం ప్రజలందరికీ గ్యారంటీ ఇచ్చాడు. నేను బాగా చేస్తాను, మొత్తం టెంపుల్స్ అని ఇవని ఉప్పాడ బీచ్ అని ఇవన్నీ నేను చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. ఆల్రెడీ మొదలు పెడతారు ఒక నెలలో. అంటే వైసీపీ వాళ్ళు కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి ఇవ్వడం పోవడం వల్ల గొడవ చేశారు కదా, దానివల్ల వైసీపీకి ఏమైనా ఎఫెక్ట్ ఉందంటారా? వైసీపీ ఎఫెక్ట్ ఏమో ఆల్రెడీ ప్రతి ఇంటికి ఒక డబ్బులు ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అది బాగా బ్యాట్ చేసేది, అది బ్యాట్ చేసుకున్నారు. అది మరి పక్కింటి వాళ్ళకి ఇచ్చిన తర్వాత పక్కింటి వాళ్ళకి ఇవ్వకపోతే మరి వాళ్ళు గొడవ పెడతారు కదా, ఆ విధంగా వాళ్ళు బ్యాట్ డ్రైవర్ అంతే అండి. చాలా మంది డబ్బులు ఇవ్వలేదు, దానివల్ల ఓట్లు పోయి అంతే. ఓట్లు అయిపోయినా డబ్బులు తీసుకుని ఓట్లు వేయమని చెప్పి వాళ్ళే చెప్పారు. డబ్బులు తీసుకున్నా సరే ఓటు గ్లాస్కి అయినాక జనాలు అందరూ ప్రిపేర్ అయిపోయి ఉండిపోయారు. ఆ గ్లాస్కి ఓటు వేసారు, ఎక్కడ డబ్బులు తీసుకున్నా సరే అందరూ గ్లాస్కి వేసారు ఓటు. అంటే ఇప్పుడు లోకల్ వాళ్ళు మాత్రమే ఓటు వేసారా లేకపోతే దూర ప్రాంతాలు మొత్తం మన పిఠాపురం టౌన్ కంటే అతి చుట్టేపులు ఉన్న పల్లెటూరులో ఎక్కువ ఓట్లు వేసారండి పవన్ కళ్యాణ్కి. అంటే సీఎంగా అయితే ఎవరు కావాలనుకుంటున్నారు? సీఎం అండి. సీఎం ఎవరంగా మనకు చంద్రబాబు నాయుడే కదా. అంటే జగన్ పరిపాలన నచ్చలేదంటారా? జగన్ రావాలి కదండి పరిపాలన చేయడానికి. జగన్ ఫామ్ చేసినట్టు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే, అటు చంద్రబాబు నాయుడు సీఎం. అదేండి మాకు బాగా జరగాలంటే, రాష్ట్ర పరిపాలన బాగా జరగాలంటే మనోడు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ వచ్చినట్టే. పోలీస్ డిపార్ట్మెంట్ వార్ వన్ సైడ్ అండి. రిజల్ట్ దాకా కూడా వెయిట్ చేయాలి కానీ ఏం అవదండి, ఏది కాదు. పవన్ కళ్యాణ్ 100% గ్యారంటీ. హోంశాఖ ఇస్తే ఇంకా బాగుంటుందండి. ప్రజలకి హోంశాఖ అతనికి ఇస్తే ఇంకా సూపర్గా ఉంటుందండి. హోంశాఖ తీసుకోవాలి ఆయన. హోంశాఖ తీసుకుంటే కొంతమందికి అందరికీ కొంచెం డ్యాన్సింగ్లు అన్నీ కొద్దిగా తగ్గిపోతాయి. జగన్ గారు 175 అన్నారు కదా, ఇంకా ఏమన్నా ఇంకా ఏం పని అవుతుందండి. అది ఏం అవుతుంది. ఆల్రెడీ మామూలు జైలు కూడా పోతారు నెలలో. ఆల్రెడీ వాళ్ళ పేపర్లో ఆయన మొత్తం అన్ని కేసులన్నీ ఆల్రెడీ తిరగదోసామని చెప్పారు. ఓటర్ రేపు నుంచి అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఒక నెల అతను సీఎంగా ఇతను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మాట్లాడి ఈయన జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అదండి అభివృద్ధి కార్యక్రమం అతను ఏం చేయలేదు. ఏదో డబ్బులు ఇచ్చాడంతే ప్రజలకు కొద్దిగా అలా అమ్మఒడని ఇలా బొమ్మఒడని ఇలా కొద్దిగా ఇచ్చాడు తప్ప మిగతాది ఏం చేయలేదు. ఆటోళ్ళకి 10,000 ఇచ్చాడు, 20,000 అగిసాడు, 30,000 కట్టాను అంతే. నీకు వేసేది ఏముంది అతను? ఇది ఇలా చెప్పిందంతా ఆటోళ్ళకేమో ఆర్టీసీ బస్సు ఫ్రీ అని కట్టి ఇవన్నీ సక్రమంగా జరుగుతాయి. ఇలా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఇవన్నీ హామీ ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చిన ప్రతి హామీ కూడా వీళ్ళు నెరవేరుస్తారు. ఇంకా అందులో మాత్రం 100% గ్యారంటీ.